ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ పరిశీలించారు. డార్మటరీ తరగతి గదులను సందర్శించి విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణంలో అపరిశుభ్ర వాతావరణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పారిశుద్ధ్య లోపం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి శుభ్రత కోసం తగు ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని 6 నెలల పాటు నిర్వహణ బాధ్యతల్ని ఎంపీడీఓకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా గ్లాస్ వేసుకుంటున్నాను. ఐ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ కొండూరు కేజీబీవీ స్కూల్స్కి రిజిస్టర్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఇంటరాక్ట్ చేశాము. నిన్న మొన్న కొన్ని మీడియాలో వచ్చిన వార్తల గురించి ఇక్కడ ఆరా తీయడం జరిగింది. కొన్ని వెనకాల శానిటేషన్ బాగా మెయింటైన్ చేసినట్లేదు. అందువల్ల పైపుల మీద ఎలకలు వచ్చింది, జాడ కనిపించింది. వెంటనే ఇక్కడ బోన్స్ అవన్నీ పెట్టించి దానికి నివారణ యాక్టివిటీస్ అని తీసుకున్నాము. ఆ నెగ్లిజెన్స్ చేసిన ప్రిన్సిపల్ అలాగే స్టాఫ్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేశాము. కొన్ని సివిల్ వర్క్ చేయాల్సి ఉంది వెనకాల, అంటే చాలా రోజు నుంచి డ్రైనేజ్ అవన్నీ బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చాము. అక్కడ అర్త్ ఫిల్లింగ్ చేసి అవసరమైతే ప్లింత్ ప్రొటెక్షన్ వాల్ లాగా, అంటే ఎలకలు ఎక్కేలాగా ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళించకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. నెగ్లిజెన్స్ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకున్నాము. అలాగే కొంచెం పర్యవేక్షణ చేయడానికి లోకల్ ఎంపీడీని కూడా ఇన్ఛార్జ్ పెడుతున్నాను. ఇక్కడ ఫుడ్, అలాగే ఇక్కడ క్లీన్లీనెస్, అలాగే పిల్లలకి చదువులు బాగా జరుగుతున్నాయని. ఇన్ని రోజు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉంటున్నారు, ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ పిల్లలకి చదవడానికి ముఖ్యంగా ఏమి ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ, ఇప్పుడు 10th ఎగ్జామ్ కూడా వస్తున్నాయి. 100 days యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసి ఎగ్జామ్ బాగా రాసేలా చూసుకుంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంజనీర్ కూడా ఇక్కడికి ఎస్ఎస్సీ ఇంజనీర్ పిలిచున్నాము. సో స్టేట్ గవర్నమెంట్ కూడా దీని గురించి రిపోర్ట్ అందించడం జరిగింది. సో ఇది స్టేజ్ ఈవెంట్ జరిగింది, అది ఎలకలు రావడం అవన్నీ. ఇటువంటిది జిల్లాలో ఎక్కడ కూడా జరగకుండా అన్ని హాస్టల్లో కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటేషన్ లాగా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒకళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పైలట్గా ఈ రోడెంట్స్ నిర్మూలనకి ఏమేమి యాక్టివిటీస్ కావాలో అది టేకప్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చూసుకుంటాము. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు ఈ ఇష్యూని మనకి తీసుకొచ్చినందుకు. సో ఇకపైన ఎక్కడ అటువంటి జరగకుండా పిల్లల సేఫ్టీ హైయర్ ప్రయారిటీ. అలాగే పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించి అందరినీ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, అందరితో మాట్లాడాను. ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుందని తెలియజేస్తాను.